హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వెంటనే మీరు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాం. అది సి లాంగ్వేజ్. ఓకే, సో ఈరోజు మనం సి లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రోగ్రామింగ్ అంటే ఏమి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమి, వాట్ ఈస్ సి, హిస్టరీ ఆఫ్ సి, ఫీచర్స్ ఆఫ్ సి, applications of C, and why learn C first. And come back to the topic. What is programming? Programming ante emi? Programming is a process of writing instructions that tells a computer what to do. ఒక మనం కంప్యూటర్కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కంప్యూటర్ ఏం చేయాలా, ఎలా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలా, ఇన్పుట్ మనమే ఇస్తాం, అది అవుట్పుట్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది మనం చెప్తాం. దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? It is a language used by humans to communicate with computers. సో హ్యూమన్స్ కంప్యూటర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలా అనేది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎలా కంప్యూటర్స్ హ్యూమన్స్ యూజర్స్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతారు? బై యూజింగ్ సి, C++, జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. ఇవి లాంగ్వేజెస్. మిషన్ అనేది, కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది అంటే బైనరీ కోడ్. బైనరీ కోడ్ అది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. సో వాట్ ఈజ్ సి? C is a high level programming language. సో ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమి అంటే వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్? సో ఇట్ ఈస్ ఫాస్ట్, ఎఫిషియంట్, పోర్టబుల్ అండ్ ఫార్మ్స్ ది ఫౌండేషన్ ఫర్ మెనీ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది సి అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అనమాట. C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు. సి అనేది చాలా బేసిక్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ సి? ఈ సిని ఎవరు డెవలప్ చేసినారు? డెన్నిస్ రిచ్ అనే అతను సిని డెవలప్ చేసినాడు ఇన్ ద ఇయర్ 1972 అట్ బెల్ ల్యాబొరేటరీస్. బెల్ ల్యాబొరేటరీస్లో డెన్నిస్ రిచ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేసినాడు. ఓకే, ఇట్ ఈస్ స్పెషలీ డిజైన్ ఫర్ డెవలపింగ్ ది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసేకి ఉపయోగపడుతుంది. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సి? ఈజీ అండ్ సింపుల్ టు లెర్న్. సి అనేది ఈజీ అండ్ సింపుల్ టు లెర్న్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, పోర్టబుల్ అక్రాస్ ప్లాట్ఫామ్స్, rich library functions, and support pointers and memory management. These are the features that contain C language. Applications of C. Applications ఏమేమి? Operating systems కావచ్చు, embedded system, that all we are discussed in the previous slides. Okay, just go through it. Then how to install the compiler? సో ఇక్కడ మనము ఒక సి ప్రోగ్రామింగ్కి మనం ఎగ్జిక్యూట్ చేసేకి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కంపైలర్ ఉపయోగిస్తాము. సో ఓకే, ఫస్ట్ అది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ సిలో వేరియబుల్స్ అంటే ఏమి? వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఎ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ దట్ కెన్ చేంజ్ డ్యూరింగ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు మీకు. ఇక్కడ ఇంటూ, ఫ్లోటు, క్యారెక్టర్ ఇచ్చినాం. ఇవి డేటా టైప్స్ అనమాట. దీనికి వేరియబుల్స్ ఏమేమి ఇచ్చినాము? ఏజ్, శాలరీ, గ్రేడ్. సో డేటా టైప్స్కి మనము వేరియబుల్స్ అనేటివి యాడ్ చేసినాము. అర్థమైందా? ఓకే, దెన్ డేటా టైప్స్ అంటే ఏమి? ఇక్కడ మనం ఏం చేసినాం, ఇంతకుముందు డేటా వేరియబుల్స్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏమి? చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఇంటూ, ఫ్లోటు, క్యారెక్టర్ ఉంది కదా, అవి డేటా టైప్స్. ఓకే ఓకే, దెన్ ఆపరేటర్స్ ఏమి? ఈ సి ప్రోగ్రామింగ్లో ఏ ఆపరేటర్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తా వినండి. ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ used to perform operations on variables and values. So what are the types of operations are there? Arithmetic operations, relation operators, logical operators, assignment operators, increment and decrement operators. So one by one మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతానండి, మీరేం వరి కాకండి. ఐ విల్ కవర్ ఆల్ టాపిక్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే మనం ఆల్రెడీ మ్యాథ్స్లో చదివింటాం, తెలిసింటాం. ప్లస్, మైనస్, ఇంటూ. ఈ స్టార్ సింబల్ అనేది ఇంటూ అండి. ఇంటూ, స్లాష్, పర్సెంటేజ్. పర్సెంటేజ్ అనేది మాడ్యూల్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి ఇవి. చూడండి, ఇది ఈక్వల్ టు అనేది ఇది కంపారిజన్కి వాడతాం ఆపరేటర్. ఇది నాట్ ఈక్వల్ టు అనేది ఇలా ఇస్తాం మనం ఆపరేటర్స్లో. ఓకే, దెన్
ఇది గ్రేటర్ దాన్ సింబల్, ఇది లెస్ దాన్ సింబల్, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇన్ మ్యాథ్స్లో మనం ఆల్రెడీ చదివింటాం. ది లాజికల్ ఆపరేటర్స్, ఈ అండ్ సింబల్ ఉండేది లాజికల్ అండ్ అనమాట. లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఒక సెట్ ఆఫ్ మల్టిపుల్ మోర్ దాన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవి లాజికల్ అండ్, ఇది లాజికల్ నాట్. నెక్స్ట్ స్టెప్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, ఇవి ఆపరేటర్స్. ఇవన్నీ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఈక్వల్ టు అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? ఏదైనా వేరే వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఈ 5 అనేది ఏకి అసైన్ చేస్తున్నాం అంటే ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చినాం. ఇదే చూడు అసైనింగ్ వాల్యూ. ఓకే, దెన్ ఇది ప్లస్ ఈక్వల్ టు, ఏ ప్లస్ ఈక్వల్ టు అయినా రాయొచ్చు, లేకపోతే ఇలా అయినా రాయొచ్చు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అయినా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే. కోడ్ కంపైలర్లో ఎట్లా రాసినా తీసుకుంటుంది. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 రాసినా తీసుకుంటుంది, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 రాసినా తీసుకుంటుంది. సో ఇలాగే ఈ మైనస్ ఈక్వల్ టు కూడా సేమ్, ఈ ఇంటూ ఈక్వల్ టు ఇవన్నీ సేమే ఉంటాయి. ఓకే, జస్ట్ గో త్రూ దీస్ టాపిక్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్. ఇంక్రిమెంట్ అంటే ఇది ఏ ప్లస్ ప్లస్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ ఇంటి ఏ ఈక్వల్ టు 5 ఇచ్చినాం, కింద చూడండి ఏ ప్లస్ ప్లస్ ఉంది, అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఏ వాల్యూ 5 ఉంది, టోటల్ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ప్లేస్లో 5 పెట్టండి, ఏ ఈక్వల్ టు 6 వాల్యూ. ఓకే, ఇక్కడ బి, డిక్రిమెంట్ ఆపరేటర్ బి మైనస్ మైనస్, అంటే బి ఈక్వల్ టు బి మైనస్ 1 అనమాట. బి ప్లేస్లో 5 పెడితే 5 మైనస్ 1 ఎంత? 4. బి ఈక్వల్ టు 5 వాల్యూ. ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ఈ వేరియబుల్స్ డేటా టైప్స్ చూసుకున్నాము. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము కోడ్. ఫస్ట్ మీకు ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలనేది నేర్పిస్తాను అనమాట. ఇది మీరు ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయండి, కానీ మీకు ఆఫ్లైన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది చాలా ఆఫ్లైన్ చాలా మేల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆ గూగుల్లోకి పోయి దేవ్ C++ అని టైప్ చేసేయండి, డౌన్లోడ్. ఇది సెకండ్ లింక్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసినాక ఇలా ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ C++5 అండ్ డౌన్లోడ్ కొట్టేసేయండి. సో సారీ, ఇది ఎర్రర్ వచ్చింది. వన్స్ ఐ విల్ ట్రై. సో ఇదిగోండి, ఫస్ట్ లింకే ఓపెన్ చేసేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఈ 5 సెకండ్స్ టైం అయిపోయినాక ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేను పాస్ కొడుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. మీరు జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన కాబట్టి మీకు చూపిస్తాను. ఓపెన్ చేసేసాక ఒక నిమిషం టైం తీసుకుంటుందండి, ఇది నా ల్యాప్టాప్ స్లో కొంచెం. ఇలా అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంటీ పేజ్. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి, ఫైల్, ఎడిట్, సెర్చ్, ఇలా ఆప్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. జస్ట్ క్లిక్ Ctrl+N అనేది ఓపెన్ చేస్తే సోర్స్ ఫైల్ వస్తుంది మనం రాసేకి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ హెడర్ ఫైల్స్ అంటే ఏమేమి? include stdy.h, అది హెడర్ ఫైల్. సి ప్రోగ్రామింగ్లో మెయిన్ సింటాక్స్ ఏమేమి ఉంటుంది? ఫస్ట్ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రామ్ ఇది అనమాట. సో ఫస్ట్ మీకు సింటాక్స్ నీకు చెప్తాను, వినండి. సింటాక్స్ include stdio.h, ఇది స్టార్టింగ్ లైన్ అనమాట. ఏ ప్రోగ్రామ్ రాసినా ఇది స్టార్టింగ్ లైన్. include stdio.h అనేది స్టార్టింగ్ అనమాట. దెన్ క్లిక్ ఎంటర్. ఇంట్ మెయిన్, ఫస్ట్ మనము ఒక మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి, ఇంట్ మెయిన్ అనే ఆప్షన్. దెన్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనము సి ప్రోగ్రామింగ్లో ఇప్పుడు మనం ఏదన్నా ఒక
వాడు ఏదైనా ప్రింట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ PRINTF ప్రింట్ఎఫ్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఈ ఇన్వర్టెడ్ కామాస్లో మనం ఏ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఏ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉండాలి. ఫస్ట్ హలో వరల్డ్ చేద్దాం. హలో వరల్డ్ ఇటు అది సెంటెన్స్ అయిపోయిన తర్వాత సెమీకాలం పెట్టాలి. సెమీకాలం పెట్టి ఎంటర్ కొట్టి రిటర్న్ జీరో పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఎగ్జిక్యూటింగ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి కంపైల్ అని రన్ చేయాలి. ఇప్పుడు ఇది ఒకటి అడుగుతుంది మిమ్మల్ని సేవ్ చేసుకోమని. ఇక్కడ మీరు దీన్ని కొట్టి మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకొని ఫోల్డర్ దాంట్లోనే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాడు దీంట్లో పెట్టుకొని సేవ్ చేస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట ఆయనకి చూపిస్తాను కాబట్టి ఎస్ అని కొడుతున్నా. ఇప్పుడు మీకు ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి హలో వరల్డ్ వచ్చింది. అర్థమైందా? క్లిక్ ఎంటర్. సో ఇది బేసిక్ ప్రోగ్రామింగ్ అనమాట. అర్థమైందా? సరే ఇప్పుడు మనము నెంబర్స్ని ఎట్లా డిక్లేర్ చేయాలా చూద్దామా? నెంబర్స్ని ఎట్లా డిక్లేర్ చేయాలి? ఓకే, ఫస్ట్ మనము ఇంటీజర్ మనము ఫస్ట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 ఇద్దాం. అండ్ అది సెంటెన్స్ అయిపోయిన తర్వాత అది సెమీకాలం మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల. ఇప్పుడు ఈ ఏ ఈక్వల్ టు 3, ఏ అనేది ఏమి వేరియబుల్ అనమాట. ఏ అనేది వేరియబుల్. అది వేరియబుల్ దేన్ని స్టోర్ చేసుకుంది? నెంబర్ స్టోర్ చేసుకుంది. ఆ నెంబర్ అనేది ఏంది? ఇంటీజర్. సో మనం ఒక డేటా టైప్ని దానికి ఇవ్వాల. సో 3 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఏ అనేది ఏంది? వేరియబుల్. ఆ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది? డేటా టైప్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ఫ్లోట్ ఈక్వల్ టు ఫ్లోట్ అంటే ఏమి? ఫ్లోట్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే పాయింట్స్ని స్టోర్ చేసుకుంటుంది. 2.00 సంథింగ్ పాయింట్స్ ఉండేదాన్ని ఎప్పుడు మనం ఫ్లోట్లో డిఫైన్ చేస్తాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఏమి ఇంక్లూడ్ అయింటుంది, ఏం కంటైన్ అయింటుంది అంటే ఏదైనా ర్యాండమ్గా నెంబర్ ఏదైనా డేటా టైప్ వేరియబుల్ తీసుకోండి. సి ఈక్వల్ టు ఇది మనం ఏదైనా క్యారెక్టర్స్ ఎంటర్ చేసేటప్పుడు దీన్ని సింగిల్ ఇండిపెండెంట్ కామాస్లో ఎంటర్ చేయాలి. అది క్యారెక్టర్ స్పెషాలిటీ అనమాట. ఓకే, దెన్ ఫస్ట్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒక 2 నెంబర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఒక బేసిక్ ఫస్ట్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ని ఎట్లా ప్రింట్ చేయాలని నేర్చుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ఎట్లా యాడ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మనం ఒక నెంబర్ డిక్లేర్ చేసేసినాము. ఇంకో నెంబర్ డిక్లేర్ చేద్దాం. బి ఈక్వల్ టు 1. ఎండ్ ఎప్పుడు సెమీకాలం పెట్టాలా. సో మనం ఇట్లా అయినా చేయొచ్చు, లేదా ఇక్కడే కామా పెట్టి బి ఈక్వల్ టు 1 అయినా పెట్టచ్చు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనము 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనము ఏ ప్లస్ బి చేస్తున్నాం. అది ఎక్కడ స్టోర్ కావాలా? సిలో స్టోర్ కావాలా. సిలో స్టోర్ కావాలా. ఓకే, మనం ఇప్పుడు ఏ వాల్యూ అయితే ఇక్కడ వాడుతున్నామో అవి ముందుగానే మనం డిక్లేర్ చేసిండాల. ఇక్కడ ఏబి వాడినాం, ఇక్కడ ఏబి ఆల్రెడీ డిక్లేర్ చేసినాము. సి డిక్లేర్ చేయలేదు కాబట్టి సి డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం. ఎందులో స్టోర్ అవుతుంది? సిలో స్టోర్ అవుతుంది. ఓకే, సెమీకాలం పెట్టేసి నెక్స్ట్ ఎంటర్ కొట్టి మనం ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేయాలా? ఏ ప్లస్ బి అనేది మనం యాడ్ చేసినాము, అది సిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సిని ప్రింట్ చేయాల. ప్రింట్ఎఫ్ సి. మనం ఇటు %d పెట్టాలి. ఎందుకంటే %d అనేది ఇంటీజర్స్ నెంబర్స్ అంటే 1 2 3 4 ఇట్లా ఉన్నాయి కదా, దానిని స్టోర్ చేసుకుంటుంది. %d, సి. ఎండ్ అయిపోయినాక సెమీకాలం పెట్టాలి. ఇప్పుడు కంపైల్ అని రన్ చేసి ఇప్పుడు మనకి ఏమొచ్చేది? 4 వచ్చింది. కరెక్టే కదా? 3 + 1 4 వచ్చింది. ఓకే, ఇది మనం ఇప్పుడు ఇంతకుముందు అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసినాం కదా. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ చూసినాం కదా, ఇందులో మనం ప్లస్ కంప్లీట్ చేసినాం. ఓకే, ఇప్పుడు మైనస్ ఏం చేస్తాం? జస్ట్ ఇటు ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టండి, అంతే అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అండ్ రన్, కంపైల్ అండ్ రన్ కొడితే మీకు ఏమొస్తుంది? 3 - 1 2 కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి ఏముందాడ? ఈ ఆప్షన్ ఉంది, ఇంటూ ఆప్షన్. ఓకే, ఈ మైనస్ తీసేసి ఇంటూ పెట్టేసేయండి. కంపైల్ అండ్ రన్ ఏమొస్తుంది? 3 × 1 ఏమొస్తుంది? 3నే వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? డివైడెడ్ బై. సో 3 / 1 హౌ మచ్ యూ గెట్?
3 ఓన్లీ. అబ్సల్యూట్‌లీ నో. ఓకే. 3నే వస్తది. కరెక్టా? యాహ్! అబ్సల్యూట్‌లీ. దెన్ ఇంకో ఆపరేషన్ ఏముంది? పర్సెంటేజ్. 3% 1. సరే. ఇప్పుడు మనం ఈడ 3% సారీ. ఏమొస్తది 3% 1 చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! చెప్పండి ఫాస్ట్‌గా. ఓకే. 0నే వస్తది. మాడ్యూల్ ఇక్కడ పర్సెంటేజ్ అంటే ఏమి? మాడ్యూల్. మాడ్యూల్ అంటే ఏమి? రిమైండర్‌ని స్టోర్ చేసుకుంటది. ఓకే. మనం ఇప్పుడు ఏమేమి కంప్లీట్ చేసినాం? అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసినాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇవి ఈక్వల్ టు ఇవన్నీ మీకు మళ్ళీ ఫర్దర్ క్లాస్‌లో చెప్తానండి. ఇవన్నీ ఈక్వల్ టు ఇవన్నీ లూప్స్ ఎక్కువ వాడతాం. వైల్ లూపు, డూ వైల్ లూపు. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అవన్నీ ఉంటాయండి. మీకు అవన్నీ కంటిన్యూగా చేస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. ఓకే. ఇప్పుడు మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అన్ని చేసుకున్నాము. ఓకే. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గాట్ టు click like, share and subscribe.